ఈరోజు ఒక శుభదినం, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజాప్రభుత్వం బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో విధ్వంసం నుండి వికాసం వైపు దూసుకెళ్తున్నటువంటి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా అనేక రకమైనటువంటి రాయితీలు, ఉచిత బస్సు సౌకర్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు సన్నబియ్యంతో పాటు గృహజ్యోతి కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి తరుణంలో అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ లాంచ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నా చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరితో పాటు నేను కూడా భాగం పంచుకోవడం మీ అందరితో పాటు నాకు గర్వకారణంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు గురించి ఇప్పుడే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు వివరించడం, తర్వాత గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు వినోద్ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు వంశీ గారు కానీ, జనక్ ప్రసాద్ గారు కానీ మీకు వివరించడం జరిగింది. మంచిర్యాల జిల్లా అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా రాష్ట్రంలో ఒక మోడల్ జిల్లాగా ముందుకు పోతున్నందుకు జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ గారితో పాటు వారి టీం అందరినీ కూడా మరొకసారి సభావేదిక ద్వారా అభినందిస్తూ దీనికంతటికి కూడా ప్రజల సహకారం, మీ అందరి యొక్క ఆశీర్వచనం, మీ అందరి యొక్క సంపూర్ణ మద్దతుతో పాటు ఈ జిల్లా యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. స్మార్ట్ రేషన్ కార్డు అనేటువంటి లాంచ్, ఇది స్మార్ట్ రేషన్ కార్డులని మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల పాలనలో, అంతకుముందు 2.5 సంవత్సరాలు మేము రాకంటే ముందు రేషన్ కార్డు వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసి రేషన్ కార్డుని పునరుద్ధరింపజేసినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా ట్యాంపర్ కాకుండా ఒక క్యూఆర్ కోడ్ తోటి ఒక ఎలక్ట్రానిక్ కార్డు, మన డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఎట్లయితే మన క్రెడిట్ కార్డు, చిప్ బేస్డ్ కార్డు ఎట్లయితే ఉందో ఆ విధంగా స్మార్ట్ రేషన్ కార్డు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక శుభదినమైనటువంటి ఈ రోజు 15 ఆగస్టు రోజు ప్రారంభించడం గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరూ టీవీలో చూస్తా ఉన్నారు. అక్కడ సంగారెడ్డి నుంచి వారు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని లాంచ్ చేస్తా ఉన్నారు. జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఇదే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈరోజు మొదటిగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికి తెలుసు 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు ఇప్పటికీ చాలా వరకు మన స్కూళ్ళలో కానివ్వండి, మన పిల్లల భవిష్యత్తు కొరకు స్కూల్ బెంచులు, మరి టెక్స్ట్ బుక్లు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, బేసిక్ శానిటేషన్, టాయిలెట్స్, మిడ్ డే మీల్స్, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా చాలా వెనుకబడి ఉన్నాం. మనం స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసము మనం చేసే ప్రయత్నాలు ఇంకా చాలా చేసేది ఉన్నది. అయినప్పటికీ కూడా రీసెంట్ గా మన రాష్ట్రంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ నంబర్ 1 ర్యాంకింగ్ లో నంబర్ 2, ఎన్రోల్మెంట్ లో నంబర్ 1, పబ్లిక్ ఎడ్యుకేషన్ లా మన స్కూల్లో, మన పాఠశాలలు, మన పిల్లల కోసము మనం చేసే కార్యక్రమాలు బాగున్నాయని చెప్పి మొన్ననే మంచిర్యాల డిస్ట్రిక్ట్ కి ప్రత్యేక రికగ్నిషన్ రావడం చాలా పెద్ద మాట.
ఇది ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే మనం కూడా మన పిల్లలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లల ఎడ్యుకేషన్ చదువు మరి వారికి సరిగ్గా ఫెసిలిటీస్ వచ్చేటట్టు మేము కృషి చేస్తున్నాం అని చెప్పి ఈరోజు మీ అందరికి తెలియజేస్తున్నాము. మీరు కూడా పిల్లలని మంచిగా చదివించండి. మేము ప్రభుత్వం తరఫున మా వంతు మేము మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల జరగని అభివృద్ధి, ప్రత్యేకంగా మన పిల్లల భవిష్యత్తు కొరకు ఏదైతే కృషి చేస్తున్నామో అది గమనించి మీరు కూడా వీలైనంత వరకు ప్రతి ఇంటి నుంచి ఇది ఏదైతే చదువు మీద ఇంట్రెస్ట్ మీరు కూడా డిస్కస్ చేసి చదువు ఎంత ఇంపార్టెంటో అంబేద్కర్ గారు ఎట్లయితే చదువుతోటే అభివృద్ధి బాటలో పోవచ్చు అని చెప్పి ఏదైతే అప్పుడు వారు చెప్పినారో మీరందరూ కూడా ఇళ్ళ పిల్లలని మంచిగా చదివించి భవిష్యత్తులో ఇట్లా కలెక్టర్ గారు లెక్క డీసీపీ గారు లెక్క ఈ స్టేజ్ మీద వచ్చి కూర్చునే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ రోజు నేను మీ అందరితోటి కోరుతున్నాను.